ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటో చెప్పరా. సాంబారు తెలిసిపోవట్లా, స్మెల్లే తెలిసిపోతుంది. కానీ నేను పులుసు కూడా అడిగానమ్మా. ఒరే చరణ్, ఇది రసం. సుమా నువ్వాగు, వాళ్ళు చెప్తున్నారు కదా. నీకు పులుసే కదా కావాల్సింది. 1 మినిట్. ఇదిగో పులుసు, తిను. అవును, అసలు 5 మినిట్స్లో ఇన్ని ఐటమ్స్ ఎలా చేసావు నువ్వు? ఇదేంటి ఒకే గిన్నె ఉంది? ఎన్ని గిన్నెలుంటే నీకెందుకురా? నువ్వైతే 3 వంటలు తిన్నావు కదా. ఎక్కడ తిన్నాడు? అది ఒకటే గిన్నెలోంచి 3 పోసింది. నేనెలా పోస్తే ఏంటండి? మీ అబ్బాయి ఏమైనా తింగరోడా? అంటే రసానికి సాంబార్కి తేడా తెలియని వెర్రి బాగులోడా? ఏరా చెప్పరా. నేను తింగరోండి వెరీ బాగులోండి ఏంటి? నేను 3 ఐటమ్స్ తిన్నాను. విన్నర్గా. ఇంకేముంది, మ్యాటర్ ఓవర్. పల్లవి ఇందులో విన్నర్. సో నిశ్చితార్థం ఫిక్స్. పదండ్రా. పదండి. అమ్మా, 5 మినిట్స్లో 3 ఐటమ్స్ ఎలా చేసింది? ఒరే తింగర్ సచ్చినోడా, 3 ఐటమ్స్ చేయలేదురా. అది ఒక సాంబార్ కాసి పైనుంచి తేట తీసి రసం అనిపించింది. మధ్యలోది పోసి దాన్ని సాంబార్ అనిపించింది. మొత్తం పిసికేసి పులుసు అనిపించింది. మోహన్ చూడు, నన్ను ఇంత చీట్ చేసిందా? దాని మాయలో పడి ఇంతేదోనైపోయానా నేను? ఇప్పుడు ఏంటి నా పొజిషన్? పల్లవి సార్ నమస్తే. నమస్తే సార్. నమస్కారం మేడం. నానమ్మా, నానమ్మా. నమస్కారం అండి. నమస్కారం. వచ్చారా? నమస్తే రండి, రండి, కూర్చోండి. అమ్మ పల్లవి, మీ అమ్మ వాళ్ళు వచ్చారే. పల్లవి, అమ్మా. పల్లవి ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. తాతగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పల్లవి, ఇవాళ నేను నిశ్చితార్థమని చెప్పి మీ అమ్మ రాత్రంతా నిద్రపోలేదు తెలుసా? 3 గంటలకి లేచి, ఏవండి 3 అయింది లేద్దామా, 4 గంటలకి రెడీ అవుదామా, ఏవండి 5 అయిపోతుంది, వెలుతురు వచ్చేస్తుంది, బయలుదేరదామని ఇదే గొడవ. ఊరుకోండి. కూతురు నిశ్చితార్థం అంటే ఏ తల్లికి నిశ్చింతగా నిద్రపడుతుందిరా? పల్లవి, ఈ చీర తీసుకో. కన్న కూతురని తెలియకపోయినా దాని నిశ్చితార్థానికి తల్లి స్థానంలో నిలబడే అదృష్టం పట్టింది నీకు. డెస్టినీ అంటే ఇదేనేమో. మేడం,
అది వదిన నిశ్చితార్థం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు. పల్లవి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోలేదు కదా, ఆయనకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం తప్పక ఆయన్ని వేరే ఊరు పంపించాల్సి వచ్చింది. అందుకే ఈ కూతురు నిశ్చితార్థం ఈ తల్లిదండ్రుల చేతుల మీదుగా జరుగుతుంది. ఉమ్, నా కన్న తల్లిదండ్రులు మీరే నాన్న. మీ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం మీకు తెలియకుండానే మీ ద్వారానే జరుగుతుంది. ఆ నిజం చెప్పడానికి ఆ స్వామి చెప్పినట్టు టైం ఉంది. ఆ టైం మీ పాటికి అయిపోతే గనక ఈ రోజు మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుండేది. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకోనరా. అవునమ్మా, నిన్నెప్పటినుంచి ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా అది? పల్లవికి మీరు నిజంగా కన్నవాళ్ళు కాదా? కాదని తెలిసి కూడా మీరిలా. ఏం లేదు బాబు, దాన్ని చూస్తుంటే నాకు అచ్చం గుండమ్మని చూసినట్టే ఉంటుంది. దాని మాట తీరు, దాని మనస్తత్వం, రంగు, పోలిక అంతా అచ్చం గుండమ్మ పోలికే. తనని చూసినప్పుడు మాకు ఆ అనుమానం కలిగిందమ్మా. ఆ అనుమానంతోనే అవతలి వాళ్ళని బాధ పెడుతున్నామని అనిపించినా తప్పక పల్లవి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళి తను వాళ్ల కన్న కూతురేనా లేదంటే పెంచుకున్నారా అని వీళ్ళిద్దరూ వెళ్ళి అడిగారు. ఏమన్నారు? పల్లవి వాళ్ళ కన్న కూతురే అని చెప్పారండి. కానీ ఇప్పటికీ నాకు వాళ్ళే అబద్ధం చెప్పారేమో అనిపిస్తుంది. మీరు చెప్తుందంతా వింటుంటే నాకు అదే అనిపిస్తుందమ్మా. పల్లవి చిన్నప్పటి ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? ఆ గొడవంతా నీకెందుకే ముసల్దాను? ఏది నానమ్మా? ఆ